హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు 26th నవంబర్ మార్నింగ్ 4 o'clock అయింది టైం. అసలు నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఎగ్జైట్మెంట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో డ్యూటీ డాక్టర్ అండ్ నర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు కదా. మీరు ఇంతకు ముందు వ్లాగ్ చూసానంటే మీకు తెలిసి ఉంటుంది. నేను ముందు రోజు నైటే అడ్మిట్ అయిపోయాను అనమాట. సో నైట్ 12 లోపల డిన్నర్ ఉన్నా లేదంటే ఏదైనా వాటర్ తీసుకోవాలన్నా తీసేసుకోమన్నారు. దాని తర్వాత ఫుడ్ కానీ లేదంటే వాటర్ ఇంటేక్, లిక్విడ్ ఇంటేక్ ఏం ఉండకూడదు అని చెప్పారు. సో మార్నింగ్ నాకు 5 o'clock అట్లా రెడీగా ఉండమని చెప్పారనమాట. అంటే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి హాస్పిటల్ డ్రెస్ వేసేసుకోమని చెప్పారు. అందుకే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఇంకా హాస్పిటల్లో కూడా వెల్కమ్ కిట్ అట్లా ఇచ్చారు. హాస్పిటల్ ఏదని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. రెయిన్బో హాస్పిటల్స్ అండి, బన్నేర్ఘట్ట రోడ్లో ఉంటుంది బెంగళూరులో. సో నేను అక్కడే చూపించుకున్నాను అండ్ నా డెలివరీ కూడా ఇక్కడే అవుతుందన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ హియర్. అండ్ వెళ్తూ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం ఉంటుంది కదా, సో దాన్ని తీసుకెళ్ళడం అలవాటు నాకు. సో అందుకే ఇప్పుడు హాస్పిటల్కి కూడా జస్ట్ పర్సులో పెట్టి తెచ్చేసుకున్నాను అండ్ దేవుడికి దండం పెట్టేసుకుంటున్నా. గైస్, ఇట్స్ ది డే. మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న డే వచ్చేసింది. 26th నవంబర్ గైస్. ఈరోజు 6కి ఇంకొక 3 minutes ఉంది. సో నైట్ డాక్టర్ వచ్చి ఉంటారు కదా, డ్యూటీ డాక్టర్ వాళ్ళు అండ్ నర్స్ వాళ్ళు చెప్పారనమాట, మార్నింగ్ మీరు 6 o'clockకి రెడీగా ఉండండి, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోండి, మేము వస్తాము అని చెప్పారనమాట. సో దట్ చేతికి అవన్నీ పెడతారు కదా, సో అవన్నీ స్టార్ట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు అదొకటే గైస్, ఆ పెయిన్ టాలరెన్స్ మనకు కొంచెం ఉందనే అనుకుంటున్నాను. మరీ ఎక్కువ పెయిన్ వస్తే నేను ఏమన్నానంటే నమ్మింగ్ క్రీమ్ ఏమైనా పూస్తారా అని అడిగినాను అనమాట పెట్టేటప్పుడు. వాళ్ళు లేదు అంటే ఒకవేళ వీలైతే ట్రై చేయండి అని చెప్పున్నాను నైట్. ఆమె నవ్వింది. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ హియర్. నైట్ ఇంకా ఏం చేసినానంటే ఆఫ్టర్ అంటే సర్జరీ సి సెక్షన్ తర్వాత 6 hours మినిమం ఏం తినకూడదంట. అండ్ దాంతోపాటు నైట్ 12కి ఆపేయమన్నారు. సో డాక్టర్ ఏం చెప్పారంటే 12కి ముందు కొంచెం ఏదైనా తినేసాయి, మళ్ళీ నెక్స్ట్ సి సెక్షన్ అయిన తర్వాత కళ్ళు తిరగకుండా ఉంటాయి కొంచెము అని చెప్పింటే నైట్ సమ్ శాండ్విచ్ ఏదో తిన్నాను అనమాట. 4 pieces వచ్చినాయి గైస్ అవి. దాంట్లో నేను ఇంకా 2 pieces తినేసి, అంత మనకు మిడ్ నైట్ తినే అలవాటు లేదు కాబట్టి ఇంకా మిగతాది వదిలేసినాను. ఇంకేం చేయాలి చెప్పండి. దర్శన్ సమ్ హార్లిక్స్ ఏదో తాగాడు అండ్ నిద్ర రాలేదనమాట అసలు నాకు. 12-12:30 వరకు నిద్ర రాలేదు. ఇంకా కాసేపు అట్లా ఎడిటింగ్ ఏదో ఉంటే చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత బాగానే నిద్ర పట్టింది. ఎగ్జాక్ట్లీ ఇంకా 3:55కి మెలకు వచ్చింది గైస్. 4 o'clock దగ్గర నుండి నేను ఇంకా వాటర్ కూడా తీసుకోకూడదు అనమాట. సో 3:55కి మెలకు వస్తే ఇంకా తక్కువని లేచి కొన్ని వాటర్ తాగేద్దామని చెప్పేసి, ఎందుకంటే వాటర్ బాగా తాగుతాను, చాలా బాగా తాగుతాను. సో అందుకే కొంచెం వాటర్ తాగేసాను. ఇంక అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమి తినేది తాగేది ఏం లేదనమాట. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. నర్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ చిన్న చిన్న ప్రాసెస్లు ఏవో ఉంటాయి కదా అవి స్టార్ట్ చేస్తారు. అండ్ దర్శన్ ఇప్పుడే స్నానానికి వెళ్ళినాడు. వాళ్ళు వచ్చే లోపల నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను అని చెప్పేసి. సో ఎంతైనా డాడీ వైబ్స్ కదా, మంచి రెడీ అవుతాడు గైస్ దర్శన్ ఈరోజు నాకు తెలిసి. ఐఎమ్ ఇన్ దిస్ హాస్పిటల్ డ్రెస్ నా లైఫ్లోనే ఫస్ట్ టైం తెలుసా గైస్ అసలు. అంటే బేసిక్గా నాకు హెల్త్ ఇష్యూస్ లేదంటే ఫీవర్ ఏది చాలా చాలా తక్కువ వస్తుంది అనమాట. నేను హాస్పిటల్ బెడ్ మీద హాస్పిటల్ డ్రెస్ నా లైఫ్లో 27 ఆఫ్ మై ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో బేబీ కోసం వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ కాబట్టి సేఫ్గా ఈరోజు అంతా ప్రశాంతంగా జరిగిపోతే అంతకంటే ఇంకేం అవసరం లేదనిపిస్తుంది నాకు. మమ్మీ వాళ్ళు కూడా ఇంకా మన ఆర్ఆర్ నగర్ ఇంటి దగ్గర నుండి బయలుదేరేసినారు. డాడీ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సో నాకు ధైర్యం చెప్పడానికి ఇంతమంది ఉంటారు, డాక్టర్స్ అందరు చుట్టూ ఉంటారు. సో ఇబ్బంది ఏం లేదు. నేను అది చెప్పుకొనే ధైర్యం తెచ్చుకుంటున్నాను అనమాట. సో యా, నెక్స్ట్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నా సి సెక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఐ డెఫినెట్లీ షేర్. మరి చూద్దాం ఈరోజు ఎలా వెళ్తుందో ఏంటో. స్టే ట్యూన్డ్. డాడా ఈజ్ గెట్టింగ్ రెడీ గైస్. excited to see my baby. ఓకే, ఎత్తుకొని తర్వాత నా డాడీ ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు అన్నట్టు. ఏం పాపా భయం అనిపిస్తుంది. భయమా? ఆ రకమైన అవును. ఇప్పుడు వస్తారు, గుచ్చుతారు. నెక్స్ట్ ఫీలింగ్స్ లోపల కడుపులో ఇట్లా పిసికినట్టు ఉంటది కదా. అంటే బేబీని చూస్తాను, బేబీ రోజు వస్తుందని చాలా ఎక్సైట్మెంట్. అది ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ ఆ వచ్చే ముందు ఆ భయం ఉంటుంది. గుచ్చుతారు కదా, అది భయం వేస్తుంది. గుచ్చుతారు. 35 35
కోస్తారు. నాకు ఇంత భయం ఉందని నాకు తెలియదు తెలుసా అసలు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అనుకుంటా అంటే నువ్వు ఇప్పుడు కూడా స్ట్రాంగే, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? మార్నింగ్ నర్స్ వచ్చి నా వైటల్స్ చెక్ చేసిన తర్వాత బేబీ హార్ట్ బీట్ అండ్ మూమెంట్స్ అవి మానిటర్ చేస్తున్నారు. బేబీ మూమెంట్ ఇచ్చిన ప్రతిసారి నా హ్యాండ్లో ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు పొట్టలో ఉన్న బేబీ ఇంకా డైరెక్ట్గా వస్తూ ఉంది అండ్ మనం మూమెంట్స్ అన్నీ చూడొచ్చు అనే ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో కాసేపటి తర్వాత ఇంకా డాడీ, పిన్ని, బాబాయ్ అండ్ పెద్దనాన్న వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వాళ్ళు మార్నింగ్ 4 o'clock అట్లా అనంతపూర్ నుండి స్టార్ట్ అయ్యారు. అండ్ మార్నింగే ఎక్కువ మనకు ట్రాఫిక్ జామ్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి చాలా త్వరగా రీచ్ అయిపోయారు. అండ్ నాకేమో చేతికి అది పెడుతూ ఉంటారు కదా, మనకు అవి పెట్టాలి కదా. సో అవి పెట్టాలంటే యాంటీబయాటిక్స్ కూడా దాంట్లోనే పంపిస్తూ ఉంటారు. అది చాలా పెయిన్ వస్తుంది అని చెప్పేసి భయపడుతూ ఉన్నా. బట్ ఇట్స్ ఓకే, టాలరేట్ చేయొచ్చు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెయిన్ ఏం లేదు. నేను ఊరికి కొన్ని వాటికి ఎక్కువ భయపడ్డానేమో అనే ఫీలింగ్ వస్తుంది. అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అట్లనే అనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో నాకు అంత పెయిన్ ఏం రాలేదు. ఉన్న నర్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్, డ్యూటీ డాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు గైస్. అసలు నాకు బేబీ పుడతా అంటే నన్నే బేబీ లాగా చూసుకున్నారనమాట. అదే చాలా ఇంపార్టెంట్ కదా. బేబీ కంటే ఎక్కువ మదర్కి ఆ కేర్ చూపించడం, ఆ కేర్ ఉండడం హాస్పిటల్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా వాళ్ళందరూ వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. లాస్ట్ మినిట్లో కూడా లిటరలీ ఒక రీల్ లాంటిది కెమెరా ఫోటోగ్రాఫర్స్ వచ్చారు, వీడియోగ్రాఫర్స్ వచ్చారు కదా, వాళ్ళు షూట్ చేశారనమాట. ఎవరు అనుకుంటున్నారు, ఏ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ క్యూట్ మూమెంట్స్ అన్నీ. కాకపోతే ఇప్పుడు నేను ఇంకా రికవరీ మోడ్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ ఎడిట్ చేయడానికి అదంతా కూడా కుదరట్లేదు. నేను నిదానంగా వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఇంకా మాట్లాడిస్తూ ఉన్నారనమాట నన్ను తీసుకెళ్లే కంటే ముందు. ఫైనలీ ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. ఇంకాసేపట్లో బేబీ నా చేతిలో ఉండబోతోంది. అసలు ఆ ఫీలింగే క్రేజీ అనిపిస్తుంది అనమాట. నాకు ఉండే భయం అంతా కొంచెంగా తగ్గిపోతూ వచ్చింది. అండ్ దాంతోపాటు ఎలాగో ఓటీలో దర్శన్ నాతో పాటు ఉంటాడు కదా అనే ఒక ధైర్యం కూడా ఉంది. అండ్ షార్ట్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్లో అడిగారనమాట, ఎందుకు జూహీ సీ సెక్షన్ చూస్ చేసుకున్నారు, నార్మల్కి ట్రై చేయాల్సింది అని చెప్పేసి. యాక్చువల్లీ మీరే కాదు, మా డాక్టర్ లాస్ట్ వరకు కూడా చెప్తూ వచ్చారనమాట. సో గానా శ్రీనివాస్ మ్యామ్, సో తను చాలా అంటే చాలాసార్లు చెప్పారు, నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా బాగున్నాయి, బేబీ వెయిట్ అంతా కూడా చాలా ప్రాపర్గా ఉంది, పెల్విస్ బాగుంది, నువ్వు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అని చెప్పేసి. వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ గైస్ గానా శ్రీనివాస్ మ్యామ్. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అరౌండ్ హర్. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అది పెట్టుంటాను, మీకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే డైరెక్ట్గా విజిట్ కూడా చేయొచ్చు, నేను ఇన్ఫో పెట్టుంటాను. అండ్ దాంతోపాటు స్పెషల్ థ్యాంక్స్ అండి మేనేజ్మెంట్ టీమ్కి, రెయిన్బో హాస్పిటల్ బన్నెర్ఘట్, అది చాలా కంఫర్టబుల్గా పెట్టారనమాట. అది కూడా నేను నెంబర్ ఇవ్వడానికి ట్రై చేసి ఉంటాను. మీరు కావాలంటే ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా విజిట్ చేయడమో, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ చేయొచ్చు. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఐ ఆనెస్ట్లీ లైక్డ్, నాకు చాలా నచ్చింది హాస్పిటల్ అంతా. సో అందుకే నేను రెఫర్ చేస్తున్నాను అంతే. కానీ ఆ పెయిన్కి అంతా నేనే భయపడి లాస్ట్లో ఒకవేళ నేనే లాస్ట్ మినిట్లో ఏమన్నా సీ సెక్షన్ అడుగుతానేమో, నేను అంత మెంటలీ ప్రిపేర్డ్గా లేను అని చెప్పేసి నేను సీ సెక్షన్కి వెళ్ళాను. కానీ ఒకటైతే చెప్తా చూడండి, ఏ డెలివరీ ఈజీ కాదండి. నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా రికవరీ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీ చేయించుకునే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటారో, సీ సెక్షన్ చేయించుకునే వాళ్ళకు కూడా అంతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఆ మినిట్లో మనకు పెయిన్ తగ్గచ్చు, ఆ మినిట్లో పెయిన్ తక్కువ అనిపించవచ్చు, కానీ రికవరీ స్టేజ్లో పెయిన్ అనేది డెఫినెట్లీ వేరే లెవెల్లోనే ఉంటుంది. అదంతా కూడా మనం టాలరేట్ చేయాలంటే ఏ డెలివరీ అయినా స్ట్రాంగే. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మదర్కి ఏది కన్వీనియంట్గా ఉంది, మదర్ ఏది కంఫర్టబుల్గా ఉన్నారు, అండ్ రికవరీ ఫేజ్లో వాళ్ళకి ఏది బాగుంటుంది అనేది చూస్ చేసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ 9 months మనం ఇంత కేర్ తీసుకొని బేబీని అనేది డెవలప్ చేసి ఉంటాము. ఎండ్ ఆఫ్ ది డే బేబీ హెల్దీగా నా చేతిలోకి వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నేను ఎక్కువ పానిక్ మోడ్లోకి వెళ్ళకూడదు, నేను వెళ్ళేటప్పుడు అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నేను సీ సెక్షన్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఏ డెలివరీ అయినా కష్టమే గైజ్, ఒకటైతే నిజం. నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా వీ హ్యావ్ టు బీ మెంటలీ ఫిజికలీ స్టేబుల్. సో ఇది నాకు
మొత్తం అయిపోయిన తర్వాత అర్థమైందనమాట. నో డెలివరీ ఈజ్ ఈజీ అండ్ ఏది సింపుల్గా వచ్చేది కాబట్టి ఏదైనా ఓకే. నార్మల్ డెలివరీ వాళ్ళైనా అంతే హెల్ప్ చేయాలి మీరు, సి సెక్షన్ వాళ్ళకైనా అంతే సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ మాటల్లో అనమాట. యూ కెన్ డూ ఇట్ అని చెప్పచ్చు, ధైర్యం చెప్పడం కావచ్చు. ఏదైనా సి సెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నార్మల్ డెలివరీ మీరు ట్రై చేయాల్సింది, యూ షుడ్ గివ్ ఇట్ ఏ షాట్ అంటే అది మదర్కి ఇంకా బాగా తెలిసే ఉంటుంది. బట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. కొంతమంది చూస్ చేయకుండానే లాస్ట్ మినిట్లో కూడా సి సెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా ఓకే, ఏదైనా ఓకే అని చెప్పేసి మదర్కి వదిలేయండి గైజ్ ఆ డెసిషన్. ఎస్పెషలీ ఆ బర్త్ ప్లాన్ అనేది లీవ్ ఇట్ టు ద మదర్. మా ఫ్యామిలీ వాళ్ళు, దర్శన్, ప్రతి ఒక్కరు నా చేతిలే వదిలేసినారనమాట. నీకు ఏది కంఫర్ట్ ఉంటే అదే అని చెప్పేసి. సో ఇది నా బర్త్ స్టోరీ, వెనకలుండే బిహైండ్ ద స్టోరీ అనమాట. ప్రస్తుతానికి కమింగ్ బ్యాక్ ఫర్ ద యాక్చువల్ మూమెంట్. ఇక్కడ మా వాళ్ళందరూ బయట చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ లోపల ఏం జరుగుతుందో నేను చెప్తా చూడండి మీకు. మా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. దర్శన్ కాసేపట్లో లోపలికి పిలుస్తారు. ఓటీ లోపలికి నన్ను తీసుకెళ్లారు. అండ్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా మనకు బ్యాక్ అనెస్థీషియా ఇస్తారు కదా, అది ఇచ్చేశారు. ఐఎమ్ టెరిఫైడ్ అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. అమ్మో అది ఎంత పెయిన్ ఉంటుందో. యూజువల్గా బ్యాక్ వేస్తారు కదా, అది చాలా పెయిన్ వస్తుంది అని చెప్తారు. లిటరలీ నాకు చేతికి వేశారు కదా, దాంట్లో హాఫ్ ద పెయిన్ కూడా అనిపించలేదు అనమాట. ఒక చిన్న ప్రిక్ లాగా అనిపించింది అంతే. అంతకు మించి ఐ డింట్ ఫీల్ ఎనీ పెయిన్, డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ అలాంటిది ఏం లేదు. ఇంకా నేనే కొంచెం ఏమంటారు సరిగ్గా పొజిషన్లో ఒక 2-3 మినిట్స్ అట్లా కూర్చోలేదు అనమాట. అంతకు మించి నాకు అస్సలు పెయిన్, డిస్కంఫర్ట్ లాంటిది ఏమీ అనిపించలేదు. ప్రాసెస్ స్టార్ట్ అయిన 5-10 మినిట్స్కి నా క్యూట్ లిటిల్ బేబీ గర్ల్ వచ్చేసింది. సో ఎవ్రీబడి ఆర్ వెరీ హ్యాపీ. నాకు డాక్టర్ అట్లా చూపించారనమాట గర్ల్ బేబీ అని చెప్పేసి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అసలు నేను చెప్పలేనమాట. అంటే లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోలేంది, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే మూమెంట్ అనమాట. నా బేబీని ఫస్ట్ టైం అట్లా చూడడం, దర్శన్ నేను ఇద్దరం కలిసి. సో బయట వీళ్ళకి ఇంకా మ్యాటర్ తెలియదు అనమాట, అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి. దర్శన్ లోపల నుండి కాల్ చేసి నేను బేబీతో బయటకు వస్తున్నాను, బయటికి వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పేసి చెప్పాడనమాట అజిత్కి. ఈ లోపల మా వాళ్ళందరూ ఏంటంటే, అజిత్ నీకు తెలుసు కదా ఆల్రెడీ దర్శన్ నీకు ఫోన్లో చెప్పే ఉంటాడు, చెప్పు అని చెప్పేసి. వాడికి అసలు మ్యాటర్ ఇంకా ఏం తెలీదు. జస్ట్ కాల్ చేసి కాసేపట్లో మేము బయటికి వస్తున్నాము అని దర్శన్ చెప్పాడనమాట. సో లోపలేమో మా ఎగ్జైట్మెంట్ పీక్స్లో ఉంది. అండ్ బేబీని చెకింగ్కి తీసుకెళ్తారు కదా, సో దర్శన్ అండ్ బేబీ ఇద్దరు వెళ్ళిపోయారనమాట. నాకు ఇంకా స్టిచ్చెస్ అవి వేస్తూ ఉంటారు కాబట్టి ఆ స్టిచ్చెస్ వేసే ప్రాసెస్లో ఉన్నారనమాట లోపలందరూ. బయటేమో వీళ్ళ ఎగ్జైట్మెంట్, నేను ఎలా ఉన్నాను, పుట్టే బేబీ ఎలా ఉంది, ఏంటి అసలు లోపల ఏం జరిగింది ఏంటి అని వీళ్ళ ఫేసెస్ చూస్తూ ఉంటే తెలిసిపోతుంది కదా. మా మమ్మీ, అత్తయ్య, పిన్ని ప్రతి ఒక్కరు చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. సో మీరే చూడండి వాళ్ళ రియాక్షన్ ఏంటో. I was quietly protective of my heart to reassure that couldn't break to pieces and be left alone once more. If you hadn't been so patient, you'd be easy to ignore. You put up with all my till you didn't anymore. And now I stand here. What is this? Girl. It's a girl. Ammai. Girl. Amma. Happy birthday. జుట్టు బాగుంది. Hello baby. Hello. Same Julia, Juhi lage unde chinna udai. Mira bolle yaar. Kisko video? Sweet. Emergency.
at your door. Oh, now I stand here calling at your door. Yeah, I'm yours, anywhere you want. Yeah, I'm yours, and now we're singing. మా ఫ్యామిలీ రియాక్షన్ నేను కూడా ఎడిటింగ్ చేసేటప్పుడే చూసాను అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎవ్రీబడి ఫెల్ట్ సో హ్యాపీ. ఇంక అందరూ ఫుల్ హడావిడిగా ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేసి మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఇంకా డాడీది, మా మావయ్యది అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి హ్యాపీనెస్. లిటరలీ ఇంకా అప్పుడే పుట్టిన బేబీ కాబట్టి ఎవరైనా ఎత్తుకోవడానికి కొంచెం భయపడతారు. బికాజ్ ఆబ్వియస్లీ డాక్టర్స్, అక్కడ ఉన్న నర్సెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, అండ్ అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడే పుట్టిండే బేబీని ఎక్కువ ఎత్తుకోకూడదు, త్వరగా టచ్ చేయకూడదు అని చెప్పేసి. అందుకే అందరూ శానిటైజ్ చేసి అందరూ మాస్క్స్ అవి పెట్టుకున్న తర్వాతే ఎత్తుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఈ లోపల మా మమ్మీ వాళ్ళకి ఏంటంటే లోపల నేను ఉన్నాను కదా, సో లోపల నేను ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి దర్శన్ అడుగుతున్నారు. సో లోపల ఏం జరిగింది అని చెప్పేసి దర్శన్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుంటాడు కదా, సో అవి చూపిస్తున్నారు అనమాట మా మమ్మీ వాళ్ళకి, ఇంట్లో వాళ్ళందరికీ. నాకు నొప్పించిందా అని అన్నీ అడుగుతున్నారంట. నాకు అసలు స్పర్శే తెలియలేదు. ఆబ్వియస్లీ మనకు చాలా స్ట్రాంగ్ ఇస్తారు కదా అది అనస్థీషియా అనేది. నాకైతే చెప్తున్నాను కదా, వన్స్ అనస్థీషియా ఇచ్చిన వెంటనే మొత్తం లోయర్ బాడీ పార్ట్, మనకి చెస్ట్ దగ్గర నుండి పొట్ట దగ్గర నుండి మొత్తం లోయర్ బాడీ అంతా ఫుల్ హెవీ అయిపోయిండే ఫీలింగ్ వస్తుంది. అసలు సెన్సేషన్ లాంటిది ఏమీ ఉండదు. ఇంకా వెంటనే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట సి సెక్షన్ అనేది. అండ్ మనకు డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు కూడా ఏమీ తెలియదు అనమాట. జస్ట్ మనకి ఏదో జరుగుతోంది అనేది ఒకటి ఫీలింగ్ ఉంటుంది అంతే తప్పించి డిస్కంఫర్ట్, పెయిన్ లాంటిది ఆ మినిట్లో అయితే డెఫినెట్లీ ఏముండదు. దాని తర్వాత నేను ఎలా రికవర్ అయ్యాను ఏంటి అదంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఆ మూమెంట్లో ఏం జరిగింది, ఆ పర్టికులర్ డే ఏం జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నాకు స్టిచెస్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది అని చెప్పాను కదా. ఇంకా వీళ్ళ హ్యాపీనెస్కి అయితే బయట అస్సలు ఇంకా ఎండ్లెస్. కానీ నేను మాత్రం లోపల బేబీకి చెకప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయా ఏంటి, బేబీ ఎక్కడుందో, దర్శన్తో ఉందా, అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళుంటారా, అందరూ బేబీని చూసుంటారా, ఈ పాటికి కొంచెం క్లీనింగ్ అది అయిపోయి ఉంటుందా. సో లోపల నాకు అన్నీ ఇవే థాట్సే అనమాట. కాసేపటి తర్వాత వచ్చాడు కదా దర్శన్. సో ఈ లోపల ఏంటంటే ఏం జరిగింది అని చెప్పడానికి ఇంకా ఏం లేదు. సో నన్ను డైరెక్ట్గా ఇంకా స్టిచెస్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు ఐ థింక్ అబ్జర్వేషన్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, అక్కడ పెట్టారు బేబీని. కాసేపటి తర్వాత తీసుకొచ్చారనమాట. ఐ వాజ్ సో 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 హ్యాపీ అండ్ యా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నా వాయిస్లోనే తెలిసిపోతుంది కదా మీకు. I have been too self-involved, been protective of my feelings, but somehow you made me fall. You got underneath the surface and you shattered every wall, and I know I got that feeling, there's no question. వీళ్ళందరూ బయట ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను నా థాట్స్ అన్నీ లోపల బేబీ మీదే ఉన్నాయన్నమాట. బేబీ మంచి హెల్దీగా ఉందా, బికాజ్ అన్ని చెకప్స్ చేసుంటారు కదా. సో అందుకని చెప్పేసి అదే థింకింగ్లో ఉన్నాను. నాకు అసలు సి సెక్షన్ జరుగుతోంది, లోపల స్టిచెస్ వేస్తున్నారు, అది ఏమీ థాట్స్ లేవన్నమాట. వన్స్ మదర్ అయిపోయిన తర్వాత ఫీలింగే డిఫరెంట్ అంటారు కదా, అది మనకు బేబీ పుట్టినప్పటి నుండే స్టార్ట్ అయిపోతుంది. బేబీ ఎలా ఉందో ఏమో, అన్ని నార్మల్గా ఉన్నాయా, క్లీనింగ్ ఎట్లా జరుగుతోంది, బేబీతో ఎవరున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, బయట ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి. సో ఈ థాట్స్ అన్నీ మైండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ వీళ్ళ రియాక్షన్స్ చూస్తూ ఉంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసే మనకు అది కూడా దొరికింది అని చెప్పేసి. సో నేను ముందే వీడియోగ్రాఫర్స్ అందరినీ మాట్లాడి పెట్టేశాను. శ్యామ్ ఫోటోగ్రఫీ వాళ్ళే వచ్చారనమాట. మీరు గుర్తున్నట్టయితే నాది అనంతపూర్లో జరిగింది కదా శ్రీమంతం, అది ప్లస్ నా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో రీల్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా వాళ్ళే క్యాప్చర్ చేశారు. అండ్ ది మోస్ట్ ట్రెండింగ్ వీడియో గైస్, నేను అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి ఒకటి డెలివరీది రీల్ షార్ట్ పోస్ట్ చేశాను కదా, అది కూడా ఎంతమంది చూసారో. చాలా చాలా బాగుంది. మీతో పాటు మేము కూడా అంతే ఎమోషనల్గా ఫీల్ అయ్యామని చెప్పారు. సో అదన్నీ కూడా క్యాప్చర్ చేసిండేది వీళ్ళే అనమాట. చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ అవన్నీ. మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ని, లైఫ్ లాంగ్ ఎప్పటికీ చూసుకుంటే మెమరీస్ని ఇంత మంచిగా క్యాప్చర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. మీరు కావాలంటే మీకు ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా కూడా పిలిపించుకోవచ్చు. ఫస్ట్లీ ఇది పెయిడ్ కొలాబ్ కాదు, కొలాబరేషన్ కాదు, ఏం కాదు గైజ్. నేను కూడా పేమెంట్ ఇచ్చే పిలిపించుకుంటూ ఉంటాను అనమాట. కానీ నాకు ఏదైనా నచ్చిన వాళ్ళని నేను మీకు సజెస్ట్ చేస్తాను
చూపిస్తాను బికాస్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా అలాగే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండాలి, మీ మెమరీస్ అన్నీ మీకు కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను రెఫర్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. And now I stand here calling at your door. Oh, now I stand here calling at your door. Yeah, I'm yours. Anywhere you want. Yeah, I'm yours. And now we're singing. నేను దర్శన్ అడుగుతున్నాను బేబీ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. దర్శన్ నీ ముందరే ఉంది, బేబీ తీసుకొచ్చారు అని చెప్తున్నాడు. అదే టైంలోనే నాకు ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ స్కిన్ టు స్కిన్ అదంతా ట్రై చేసేసారనమాట. అండ్ వెంటనే ఇంకా నన్ను రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉండింది. పెయిన్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. వన్స్ మనకు అదంతా కొంచెం అనెస్థీషియా దిగిన తర్వాత పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఇస్తారు, అప్పుడు ఇంకా పెయిన్ స్టార్ట్ అవుతుంది అనేది అయితే నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి బేబీని మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు. సో చాలా చాలా బాగుంది గైస్, ఎంత ముద్దుగా ఉందో బేబీ. నేను మీకు చూపిస్తాను డెఫినెట్లీ, ఇదే వ్లాగ్లోనే చూపిస్తాను బేబీని అయితే. సో షీఈ్ ఆర్ క్యూటెస్ట్ గర్ల్. ఇంకా పేరు వెతికేది ఉంది గైస్. ఇంత క్యూట్ లిటిల్ బేబీకి అంతే క్యూట్ లిటిల్ నిక్ నేమ్, ఒక మంచి పేరు పెట్టాలి, డెఫినెట్గా వెతుకుతాము. సో అందరు కొంచెం దిష్టి తీసేస్తున్నారనమాట. మా ఇంటి మహాలక్ష్మి, ముద్దు మహాలక్ష్మి. సో లిటరలీ ఎవ్రీబడి ఆర్ వెరీ 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 హ్యాపీ. దర్శన్కి ఫొటోస్ కావాలని చెప్పేసి ఇంకప్పుడే ఫొటోస్ కూడా తీర్చేసుకుంటున్నాడు. నేనైతే అట్లా బేబీని చూస్తూ ఉండిపోయాను గైజ్, అంతే. సో పాపకి మాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి డెఫినెట్గా. సో పాపకి డెఫినెట్లీ మంచిగా బ్లెస్ చేయండి, అందరూ మంచిగా అనుకోండి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఓల్డ్ వీడియోస్ కూడా మీకు నచ్చితేనే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీ విల్ see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.